గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని దుర్ఘటనలపైన నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఊరు వాడ అది మనం ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం హామీ ఇస్తున్నాం అనేది సంబంధం లేదు. నేను చెప్పాను కదా ఇంతకుముందే, కన్నార్పకుండా అబద్ధాలాడే ఒలింపిక్స్ పోటీలు ఏమైనా పెడితే అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్ వస్తారు. బహుశా ఆయన పాల్గొన్నంత వరకు ఇంకా ఎవ్వరూ కూడా ఆ పోటీలో పాల్గొనే అవకాశమే లేదు. ఒకవేళ పాల్గొన్న ఆయనే ఫస్ట్ ప్లేస్ వస్తారు. అంతటి అబద్ధాలాడేటువంటి గనులు గత పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు, నేను అవన్నీ చదివి వినిపిస్తా. హామీలన్నీ కూడా, ఈ హామీలన్నిటితో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఒక మంచి రాష్ట్ర ప్రజలకి ఇదిగో వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్ర ప్రజల తరపున నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఆ హామీ ఏమైందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు లేదంటే వారి తరపున ఎవరైనా సమాధానం చెప్పగలిగితే నేను చూస్తాను. రాజేష్ గారు అడిగినట్టు ఖచ్చితంగా దీని మీద ట్రిబ్యునల్ వేస్తానని చెప్పి వెంటనే 1,00,000 మందిలో హామీ ఇచ్చాడే. చాలా గట్టిగా ఇప్పుడే మన రాజేష్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తామని ఒక ట్రిబ్యునల్ వేసి ఎవరెవరిని చంపారో, ఎవరిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలిపెట్టకుండా పనిచేస్తామని 1,00,000 మందిలో హామీ ఇచ్చాడే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రజలకు వినిపిస్తున్నా. ఇప్పుడే మన రాజేష్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తామని ఒక ట్రిబ్యునల్ వేసి ఎవరెవరిని చంపారో, ఎవరిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలిపెట్టకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ 1,00,000 మందిలో ఆ పార్టీ ద్వారా న్యాయం. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, 45 సంవత్సరాల రాజకీయ నాయకులుగా 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మనం ఇచ్చే హామీకి, మనం నడుచుకుంటున్న విధానానికి ఏమైనా పొంతన ఉందా? మళ్ళీ నేనేమన్నా అంటే సోషల్ మీడియాలో ఇంత బారున ఏడుస్తూ ఉంటారు కార్యకర్తలందరూ. రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఒక మర్డర్ జరిగి, అనంతపురంలో ఒక మర్డర్ జరిగి, లేకపోతే చిత్తూరు జిల్లాలో ఒక దళిత మహిళ మీద ఏదైనా రేపు జరిగితే ఈ 3 జిల్లాల్లో జరిగేటువంటి దానికి ఒక ట్రిబ్యునల్ వేసే అవకాశం ఎక్కడైనా ఉందా? సిగ్గుందా నీకు అసలు? కనీసం ఒక ట్రిబ్యునల్, రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేస్తారు. ఎట్లా వేస్తారు ట్రిబ్యునల్ వేసేదానికి అసలు అవకాశం ఎక్కడుంది? పోనీ వేస్తానన్నారు కదా ట్రిబ్యునల్. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, వేశారా ట్రిబ్యునల్ వేసారా ముఖ్యమంత్రి గారు? ఇప్పటికి 19 నెలలు అవుతుంది రమారమి. ఇంకో 4 రోజులు పోతే నెల అవుతుంది, 18 నెలలు వస్తాయి, 20 నెలలు వస్తాయి. మరి దళితుల మీద జరిగినటువంటి దాడులు, గత ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు మీరే కదా ఊరు వాడ సుబ్రహ్మణ్యం కేసుని, సుధాకర్ కేసుని మొత్తం రిప్రజెంట్ చేస్తూ ఊరు వాడ పంచాయగబట్టుకొని పరిగెత్తారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ట్రిబ్యునల్ ఏమైంది సార్? దళితుల మీద జరిగినటువంటి దాడులు, గత ప్రభుత్వం మీద జరిగినటువంటి దాడుల్లో ట్రిబ్యునల్ ఏమైంది? ఎందుకు వేయలేదు ట్రిబ్యునల్? ఎంతమందికి శిక్ష వేశారు? నేను అడుగుతున్న హోమ్ మినిస్టర్ గారిని, అమ్మా మీరు డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమని చెప్పారు? ఆ రోజున జరిగిన అన్యాయానికి అందరికీ శిక్ష పడిస్తానన్నారు కదా, శిక్ష వేశారా ఎవరి మీదనా? అంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరిగిపోయినట్టేనా? మరి ఆ పోలీసులకు శిక్ష ఎందుకు పడలేదు? ఆ నాయకులకు శిక్ష ఎందుకు పడలేదు? డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి జరిగిన దాంట్లో శిక్ష ఎందుకు పడలేదు? డాక్టర్ అచ్చెన్నకు జరిగిన దాంట్లో శిక్ష ఎందుకు పడలేదు? మీరు మీ సమక్షంలో మీరు మొట్టమొదటిసారిగా వెళ్ళి పరామర్శించినటువంటి ఒక పాప, దిశ పోలీస్ స్టేషన్ ముందు ఒక అమ్మాయిని నలుగురు రేప్ చేసి వదిలేసి వెళ్ళిపోతే ఆ పాప సంరక్షణ నేను తీసుకుంటానని మాట్లాడి ఆ పాప కోసం ఊరు వాడ తిరిగి గోల చేశారు కదా అనిత గారు. ఏమైందమ్మా ఆ పాపకు సంబంధించినటువంటి అంశం?
ఊరేసుకొని చనిపోయినారు కదా పంచాయతీ ఆఫీస్లో. అతనికి ఏమైందమ్మా? గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల పట్ల ఏ విధమైనటువంటి ట్రిబ్యునల్ వేసి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో సిగ్గుందా కనీసం ఒక్కళ్ళకైనా? హామీలు ఇచ్చిన వాడికి సిగ్గు లేదు, హామీలు అమలుపరిచేవాడికి సిగ్గు లేదు, హామీలు ఇచ్చారు మన వాళ్ళందరూ ఓట్లు వేయండి అని చెప్పిన వాడికి అసలు సిగ్గు లేదు. ఈ సిగ్గులేని ప్రజలంతా కలిసి కూటమిలో కూర్చొని దళిత బిడ్డలను ఏమారుస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత మారణ హోమానికి, గత 20 నెలల నుంచి జరుగుతున్న దళిత మారణ హోమానికి కారణాలు ఎవరండి? మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కదా, మీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కదా. మందా సాల్మాన్